దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం జామాతరం మునిం లక్ష్మీనాథస్థమారంభం నాదయామన మధ్యమ అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా యో నిత్యమచ్యుత పదాంబుజేక్మరుక్మ వ్యామోహత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మోద్న భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధర యోగీంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద పూరారిపౌ భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వా అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంతసార అమృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షణ లక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభుర్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసారభోగ సందష్ట జీవజీవాతవే నమః శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల సద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాధిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికన్నమామి ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందర జామాత్రమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాదితనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లమాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం నిస్వజనానుమోదనం సర్వార్ధరం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యాం ద్రావిడవేయరసాగరం திருவழுதினாள் என்னும் தென்குருவூர் என்னும் மரபினியவன் பொருணாவி என்றும் பரமரைகள் வந்தாது செய்தானடியினையே பொழுதன் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குருகூர் வேணும் எனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலே நந்தை சடுகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசுமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெறா வாந்திருஷன் சோலை முதலிரங்கள் வன் புகழ் மேலாண்டு தமிழ் முறைகளாயிரமும் இன்ற முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளத்தை தத்தாய் இராமானுசம் நக்கவிரை நிலையம் மையாமேர் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கையிலும் ஒலுனையும் வாசினையும் போதும் குருவையர்கோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ విశ్వావసు ఉగాది సందర్భంగా మనం నిర్వహించినటువంటి శ్రీమతి డాక్టర్ బుల్సు అపర్ణ గారి అవధానాన్ని మీరంతా అత్యద్భుతంగా నిర్వహింపచేశారు. సుమారుగా 100 మంది మన గోష్ఠి నుంచి అక్కడికి వచ్చారు. ఆ ఉత్సవానికే ఒక అద్భుతమైనటువంటి విశిష్టతని చేకూర్చింది మన ఆచార్య పరంపర యొక్క గుర్తింపు అంతా కూడాను. అందరూ ఎంతో ఆనందించారు. ఇలాగ చక్కటి కార్యక్రమాలని అటు సాహిత్య పరంగా ఇటు మన ఆధ్యాత్మికంగా ఆళ్వార్ల పరంగా కూడా మనం చేసుకోగలిగిన శక్తినిచ్చేటువంటి పెరుమాళ్ళకి ధన్యవాదాలు. వచ్చినటువంటి ఆచార్య పరంపర సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం 6వ పదిలో 2వ తిరువాయిమడిలోకి ప్రవేశిస్తున్నాము. ఆళ్వార్ల యొక్క
మానసిక అవస్థలో ఎన్ని భావాలుగా వారు పాసురాల్లో ప్రకటించారు అనేది సుప్రసిద్ధ అవస్థలుగా మనం 4 అవస్థలని ఎప్పుడూ చెప్పుకుంటున్నాం. ఆళ్వార్లుగా ఒక అవస్థ, ప్రేయసి నాయికగా ఒక అవస్థ, తోలిమారుగా ఒక అవస్థ, తాయిమారుగా ఒక అవస్థ, ఇలాగ 4 అవస్థలు చెప్పుకుంటున్నాం. ఆ అవస్థలలో కూడా మళ్ళీ ప్రణయావస్థలోనే ఒకసారి బద్ధజీవుడుగా, ఒకసారి ముముక్షువుగా, ఒకసారి ముక్తజీవుడుగా ఎలాంటి అభిప్రాయాలని వారు ప్రకటించారు అనేటువంటిది నమ్మిళ్ళయ్య గారు మనకి పాసుర వ్యాఖ్యానాల్లో చాలా అందంగా ప్రణయ రోషము అనేటువంటిది ఒకటి ఉంది అని చెప్పుకున్నాం. ప్రణయ రోషము అంటే ప్రియుడు అంటే ఇష్టమే, కానీ ఆలస్యంగా వచ్చినందుకు కోపము, తన దగ్గరికి తీసుకోలేదనే ఆరాటము, ఆ కోపాన్ని ప్రకటించేటువంటి ప్రణయ కలహాలు కొన్ని ఉంటాయి. ఈ ప్రణయ కలహాలని మనకి పేరమల్ కాదలు, పెన్నెన్న కాదలు, కడయమెక్కదోరు కాదలు అని 3 రకాలుగా చెప్పుకుంటారు అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. ఇవి ఒక్కొక్కటి ఇన్నిసార్లు శరణాగతి చేశామే, వానమామలైలో శరణాగతి చేశానే, తిరుక్కుడందైలో శరణాగతి చేశానే, తిరువల్లవాడిలో శరణాగతి చేశానే, మరి ఏమో అర్చావతారాల కంటే విభవావతారం మంచిదేమో అని కృష్ణావతారానికి వెళ్ళి ఒకసారి మళ్ళీ శరణాగతి చేశామే, ఎన్నిసార్లు ఇవి ఎందుకు ఫలించలేదు? ఫోన్లే దౌత్యం పంపిద్దాము అని చెప్పి 4 సార్లు దౌత్యాన్ని పంపించారు. అంజనేయ దగ్గర నుంచి వరుసగా వస్తున్నటువంటి దౌత్యాలు, ఇది కూడా ఫలించట్లేదు. నేను ఏం చేసినా అసలు నీకు ఇష్టంగా ఉండట్లేదు, నువ్వు నా దగ్గరికి రావద్దులే అని చిట్ట చివరికి ప్రదర్శించేటువంటి ప్రణయ కోప రోషం యొక్క అవస్థే ఇవాల్టి దశకంగా మనం తీసుకోవాలి అన్నమాట. అటు మాసరు, ఇటు ఊరెల్లాం, ఇటు ఎంగనయ్యో, ఇటు గడలి జ్ఞానం, ఇవన్నీ కూడా వారి యొక్క ఆర్తి భావాన్ని, ఆరాటాన్ని, ప్రణయత్వాన్ని అందంగా తెలియచేసినటువంటిది. మనం ఏదన్నా అయితే ఇంకెందుకు ఇంకెందుకు అక్కర్లేదులే అని ఒక మాట అంటాం. ఆ ఇని అనే మాటకి అంత అర్థం. ఇంత అయ్యాక ఇంకెందుకులే ఇంకెందుకులే అంటాను చూడండి. ఆ ఇంకెందుకు అనడానికి ఇని అనే పదం వాడతారు. ఆ ఇని అనే పదం తిరువరిత్తంలో ఒక 3 పాసురాల్లో వాడతారు, తిరువాయుమలిలో ఒక 17 సార్లు అంటారండి, సుమారుగా 20 సార్లు. ఇంకా నాకేం అక్కర్లా, ఇంకెందుకు, నీకు నామి ప్రేమ లేనప్పుడు ఇంకెందుకు, ఈ ఎక్స్ప్రెషన్ అందంగా ప్రకటించేటువంటి పదిగా కూడా దీన్ని మనం చెప్పుకుంటాము. ఆ పాసురాన్ని ముందుగా మనం అనుసంధానం చేసుకుందాం. 6వ పది 2వ దశకం మొదటి పాసురం అండి. కృష్ణుడు ఆలస్యంగా వచ్చాడు అని చెప్పి నాయకికి చాలా కోపం వచ్చి, నీకేమమ్మా చాలా మంది ఉన్నారుగా అమ్మాయిలు, వాళ్ళ చుట్టూ తిరుగు, నా దాకా ఎందుకు రావడం, పాపం ఎందుకు కష్టపడి ఇక్కడ దాకా వచ్చావు, నీకేం లోట్లేదులే, ఎక్కడుంటే అక్కడే ఉన్నాయి ఫ్యామిలీస్ ని అన్నట్లుగా మాట్లాడేటువంటి ఒక ప్రణయ రోష భావ ప్రకటన பாசுரமோ இது. மின்னிடை மடவார்கள் நின் அருள் சூடுவார், முன்பு நான் அது அஞ்சுவன், மண்ணுடை இலங்கை அரங்காயந்த மாயவனே, உன்னுடைய சுண்டாயம் நான் அறிவன், இனி 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 அது கொண்டு செய்வதன், என்னுடைய பந்தும் కజలం తందు పోకు నంబి. చాలా అందంగా ప్రేమ ఉన్న చోటండి రోష ప్రకటన కూడా ప్రేమగానే ఉంటుంది, అదెంతో సున్నితంగా ఉంటుంది. మనం చెప్పుకున్నామే ఉద్యానముల వీర విహారమే అని తిట్టడం అంటే, నీ పరాక్రమం అంతా తోటల్లోనే చూపించవలే, తోటల్లో పరాక్రమం చూపించరు కదా, యుద్ధాల్లో కదా అంటే అంత సున్నితంగా తోటల్లో పువ్వుల్లాగే మాటలు కూడా, అది తిట్టమన్నారు అని చెప్పి నోటికి వచ్చినట్లు కాఠిన్యము పారుష్యము చోటు చేసుకోదన్నమాట. ఏదో చూడండి సినిమా పాటలు ఉన్నాయి, అన్నానా భామిని అనే ఒక పాట ఉంది చూడండి, నీవే నా ప్రాణమని నీవే సర్వస్వమని అన్నానా భామిని, అది కూడా ఒక నిష్ఠూరపు వాక్యమే. నువ్వు నా జీవిత సర్వస్వాన్ని నేను అన్నానా ఏమన్నా అంటే మనసులో అది నా భావన అని చెప్పడం, ఆ చెప్పడాన్ని చాలా అందంగా ప్రకటించడము అన్నమాట. అలాగే ఈ పాసరంలో ముందు ప్రతిపదార్థం చూద్దాం.
మిన్ ఇడై మడవార్గల్. మిన్ అంటే ఆకాశంలో మెరుపు అన్నమాట. మనకి 2వ దశకంలో కూడా వచ్చింది కదా. ఇడై మడవార్గల్, నడుము కలిగినటువంటి, మడవార్ వినయ విధేయతలు కలిగినటువంటి వాళ్ళు, నిన్నరుళ్ సుడువారు, నీ దయని ధరించేవారు. ఎప్పుడు నువ్వు కటాక్షం చూపిస్తావా అని నీ దయ కోసం అర్రులు చాచుకొని ఉంటారయ్యా. అలాంటి స్త్రీల యొక్క ముందర ఇగో అందరూ ఉండగా నా బంతిని నువ్వు పట్టుకుపోక్కర్లేదు, అది అందరూ చూడక్కర్లేదు నీ గొప్పతనం, నేను ఇంత గొప్పవాడువని ఇలాంటి దొంగతనాలు చేస్తావని అందరికీ ఏం తెలియక్కర్లేదు. అలా చేస్తే అది వాళ్ళు నిన్ను అమ్మో ఎంత దొంగో అంటారు. ఆ మాటను నేను భరించలేను. నా నంజువన్, నేను భయపడతా. ఏదో మనిద్దరము అంటే ఒకళ్ళకొకళ్ళు మాటలు అనుకోవడం బాగుంది, కానీ 3వ వాళ్ళు వచ్చి అంటే నేను భరించలేను. ఇది ఒక అందమైన ప్రేమ ప్రకటన అన్నమాట. వాళ్ళలో వాళ్ళు ఎన్నైనా తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ పై వాళ్ళు వస్తే మాత్రం వీళ్ళిద్దరూ ఒక మాట మీదే ఉండాలి. ఎక్కడ ఎవరేమంటారో అని భయం కలుగుతోంది నాకు. మన్నుడై ఇలంగై, సమర్థుడైన రాజు. మన్నుడై అంటే మంచి పరాక్రమోపేతుడైనటువంటి రాజు చేత పరిపాలించబడింది ఇలంగై, లంకా నగరము అంటే రావణాసురుడు. అరంకాయందమాయవనే, అలాంటి వాడి కోటను కూడా పడగొట్టిన మహావీరుడా. ఇవన్నీ నిన్న చెప్పుకున్నాం కదా, జలదుర్గాలు, వనదుర్గాలు, గిరిదుర్గాలు. అప్పుడు మరి మామూలుగా దుర్గంగా కట్టినటువంటిది అని. మా యవనే ఓ వంచకుడా, ఉన్నుడయ్య సుండాయం నా నరివన్. ఇది ప్రణయ రోషం పలుకు ఈ పాసురంలో. నీ వంచన నాకు తెలిసింది, నీ మోసం నాకు తెలిసింది. ఇద్దరు చాలా అతిగా ప్రేమించుకునేటువంటి ప్రేయసీ ప్రియులు ఉంటారు అనుకోండి. ఇష్టమైన వస్తువు ఒకళ్ళు దాచేస్తారనుకోండి. దాచినప్పుడు యువతల వాళ్ళు ఎలా మాట్లాడతారో నాయక అలా మాట్లాడుతాము. నాకు తెలుసులే, నువ్వే దాచావు, అది ఎక్కడ, నేను ఇక్కడే పెట్టుకున్నా, అది ఎక్కడికి పోలేదు, నన్ను ఏడిపించాలని నువ్వే తీసావులే అంటారు చూడండి. అలాగా ఇక్కడ నాయకు పెరుమాళ్లతోటి ఆళ్వారి నాయకు మాట్లాడ్డాం అన్నమాట. ఈయన అదుకొండు, ఆ కపటం నాకు తెలుస్తూనే ఉంది. అదు అంటే ఆ కపటం తీసి దాచేసి పైగా ఏం తెలియనట్లు దొంగ చూడండి, వస్తువుని ఎత్తుకుపోయి వాడు కూడా జనాల్లో కలిసిపోయి దొంగ దొంగ అని అరుస్తూ ఉంటాడు. అలా ఉంది ఇప్పుడు నువ్వు చేసేటువంటి ప్రయత్నం. చెయ్యదన్, ఇంకా చేసేదే ఉంది. నంబి ఓ పూర్ణుడా, ఎన్నుడయ్య పందుం కజలం, నా బంతి గచ్చకాయలు ఇవి ఆడుకుంటోందనమాట. నాయకి ఉద్యానవనాదుల్లో ఒక చోట వేదిక మీద నా బంతిని నా గచ్చకాయలని తందు పోకు, తందు ఇచ్చి పోకు పో. తెలుగులో పోకు అంటే వెళ్ళొద్దు అని, అరవంలో పోకు అంటే పో, నీ దారిని నువ్వు పో, నా వస్తువులు నాకు ఇచ్చేసి నీ దారిన నువ్వు వెళ్ళవలసినది అని ప్రార్థిస్తున్నారు అని చాలా ప్రణయ కలహాన్ని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసురంగా దీన్ని మనకి చెప్తారు. 7 వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాము. 45వ పేజీ ఫస్ట్ లైన్, 45వ పేజీ 7 వ్యాఖ్యానాలు. இவ்வாழ்வாராகிறார் சம்சார பயத்தாலும் பகவத் பிராவண்யத்தாலும் கைங்கரிய ருச்சியாலும் വ്യതിരേകത്തിൽ ധരിയാമയ്യാലും ഭഗവത് വിഷയത്തിൽ കൈ వైத்தாరు ఎల్లవరుడయ్యపడియం ఉడయ్యరాయి ఇరుప్పరార్. ఇది చాలా అందంగా ఒక మాట అన్నారన్నమాట. ఏంటి అంటే ఈ ఆళ్వార్లకి ఎన్ని పాయింట్స్. మొదటిది సంసార భయత్తాలు. సంసారం అంటే భయం అండి నమ్మాళ్వార్లకి. అయ్య బాబాయ్, సంసార కరాళ కామనక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య అన్నారు కదండి శంకర భగవత్పాదులు. ఒక 12-13 పోలికలు పోల్చారండి. అది పాము లాంటిదా, లేకపోతే సముద్రం లాంటిదా, లేకపోతే కొట్టేటువంటి ఒక మద గజం లాంటిదా, లేకపోతే దావాగ్ని లాంటిదా, ఇలాగా
చాలా అందమైనటువంటి భావాలు ఎన్నో చెప్పారు. అందువల్ల సంసారం అంటే నమ్మాళ్ళ వాళ్ళకి ఒకటే భయం నెంబర్ 1. 2 భగవత్ ప్రావణ్యతాలం. ఈయనకేమో భగవంతుడు తప్ప వేరే ఎందు మనస్సు పొమ్మన్నా పోవట్లేదు. అంత భయంగా ఇక్కడ ఉన్నప్పుడు రక్షణగా ఏది ఎన్నుకోవాలి అంటే పెరుమాళ్ళ పాదాలను ఎన్నుకున్నారు. అందులో లగ్నం అయిపోయింది మనస్సు, అక్కడ అతుక్కుపోయింది. భగవత్ ప్రావణ్యతాలం, ఆయన యందు ప్రావణ్యం చేత కైంకర్యలు చేయాలి. 3వది ఆ పెరుమాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలని కైంకర్యమునందు కోరిక చేత వ్యతిరేకత్తిల్ దర్యామయ్యాలు. వ్యతిరేకం అంటే పెరుమాళ్ళకి దూరమై విశ్లేష దశలో బ్రతకలేకపోవడం. అంటే ప్రతి ఈ సంసారంలో ఉండేటువంటి జీవికి ఈ లక్షణాలు 4 ఉండాలి. నెంబర్ 1 సంసారంలో ఉంటేనే దాన్ని భయాన్ని ఎప్పటికప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంత భయంకరమైన సంసారం, దీనిలోంచి మనం బయటపడాలి అని దాన్ని తలచుకుంటూ ఉండాలి. 2వది ఆ భయం వల్ల భగవంతుని యందు ప్రావీణ్యం, మరింత భక్తి ఏర్పడాలి. అది 2వది. 3వది కైంకర్య రుచి కలగాలి. ఎక్కడికక్కడే ఎన్ని కైంకర్యాలు చేసినా, ఎన్నిసార్లు చేసినా కొంతమంది అంటుంటారు, ఎందుకు ఇప్పుడు ఇవి అంటే ఎప్పటికప్పుడుదేనండి, అది ఎప్పటికప్పుడుదేనండి అని. ఆ రుచి అలాంటిది అన్నమాట. నిన్నటిది వాళ్ళకి లెక్క రాదు, ఉదయాన్నే మధ్యాహ్నంకి కూడా లెక్క రాదు. అంత కైంకర్యం చేసేసుకోవాలి. అది దివ్య క్షేత్రాలకైనా, దివ్య దేశాలలో అయినా, పెరుమాళ్ళకైనా, పెద్దలకైనా కైంకర్యము అది త్రివిధ కైంకర్యంగా ఏ విధంగానైనా చేసుకోవచ్చు. డబ్బులు ఇస్తేనే కైంకర్యం కాదండి. సేవాభాగ్యాన్ని పొందడం అద్భుతమైనటువంటి కైంకర్యం. అలాంటి కైంకర్యము చేత వ్యతిరేకత్తిల్ దర్యామయ్యాలు. అసలు ఇవన్నీ ఎందుకండి? భగవంతుడు దూరం అయితే నేను బ్రతకలేను. ఎడబాసే నిన్ను అలా ఇలేన్ కాన్, అది పదం. ఆ పదం వచ్చేస్తే చాలు మనకి. నిన్ను విడిచి నేను బ్రతుకలేను. అది వీటినే సినిమా పాటలండి. నిన్ను విడిచి ఉండలేనయ్యా, ఓ రామయ్య నిన్ను విడిచి ఉండలే. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సాహిత్యాలన్నీ? పూర్వీకులు పెట్టినటువంటి సాహిత్య భిక్షే ఇవన్నీ. గేయ రూపాలుగా, ప్రణయ రూపాలుగా, భావగీతాలుగా, ఎన్ని రూపాలుగానూ వచ్చింది. భగవద్ విషయத்தில் கைவத்தார் எல்லாருடைய படியும் உடையரா இருப்பர். ఇది భగవంతునితో సంబంధం ఉన్న వివిధ దశలలో వారి దశలు అన్ని కలిసి ఆళ్వార్లోకి వచ్చేసాయి. అన్ని దశలు ఆళ్వార్లు ఒక్కరే అనుభవిస్తున్నారు. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క దశలో మనకి కనిపిస్తున్నారు అన్నమాట. పోయినిన్న జ్ఞానం పొల్లావొழுக்கும் అழுக்குడంబుం ఎంగయ్యాలే బద్ధరపడి ఉండెన్నవుమా ఇరందదు. అందులో నెంబర్ 1 పోయినిన్న జ్ఞానము పొల్లావ కుడంబం అనడం వల్ల బద్ధుల స్థితి మనకి తెలుస్తోంది. జీవులు 3 రకాలని చెప్పుకున్నాం కదండి. బద్ధ జీవులు, ముక్త జీవులు, నిత్య సూర్యులు అని 3 రకాలుగా ఉంటారు. ఇందులో ఇక్కడ ఉండేటువంటి సంసార సంబంధం కలిగిన వారు బద్ధ జీవులు. బద్ధ అంటే బంధింపబడిన వారు. కర్మ వశము చేత సంసారంలో బంధింపబడినటువంటి వారు బద్ధ జీవులు. ఆళ్వార్లు కూడా ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి బద్ధ జీవులుగా ఈ మాట, ఈ పాసురని చెప్పారు అని పోయిన జ్ఞానం చెప్పారు. ఇంకా இன்னின்ன நீர்மை இனியாமுராமை எண்ணுகொண்டு அது பொறந்தாதபடி இருக்கையாலே முமுட்சுக்கள் పడియుమాయిరిందదు. ఇంకా 2వది ఇన్నిన్న నిర్మై ఇనియాముర. అబ్బబ్బబ్బ, ఈ నీచత్వం, ఈ బాధ ఇంకా నేను ఇని ఆ పదం ఇందాక చెప్పుకున్నామే, తిరువిరుత్తలు 3 సార్లు అన్నారు. ఇంకా నేను ఈ బాధని భరించలేను అని దేహ సంబంధం వదిలిపోవడానికి తాపడేటువంటి తాపత్రయం ఏ అవస్థని తెలుస్తోంది? ముముక్షుక్கள் పడియుమాయిరిందదు. అది ముముక్షువుల యొక్క స్థితిని చెప్తోంది. అంటే ఇక్కడే ఉంటారు. మోక్తుం ఇచ్చ, ఎప్పుడు విడిచిపెట్టేసి ఈ సంసారాన్ని పెరుమాళ్ళ దగ్గరికి చేరతాను అనే ఆతృత గల స్థితికి ముముక్షు స్థితి అని పేరు.
ఈ పాసురం వల్ల నమ్మాళ్వార్లలో ఉన్నటువంటి ముముక్షుత్వం తెలిసింది. నిన్నలాలిలేన్ కాన్ என்று அதுதான் சத்தா பிரயுக்தமாயிருக்கையாலே నిత్య సోరోడొక్క చొల్లలాయిరిందదు. ఇంకా మూడోది ఏమిటుంది? నిన్నిలా లిలేన్ కాన్, నీవు లేకపోతే నేను కూడా లేను, నిన్ను విడిచి నేను బ్రతికి ఉండలేను. అంటే సత్తా ప్రయుక్తమైన కైంకర్యాభిలాష అంటారు, పెద్ద పదం. సత్తా ప్రయుక్తం అంటే నేనంటూ బ్రతికి ఉంటే, సత్తా అంటే ఉండడం, అసలంటూ ఉంటే కదా నేను కైంకర్యం చేసుకోవడం అనేటువంటిది ఒక మూడవ భావంగా సేవనం ఉంటేనే. ఇది నిత్యులకు ఉండేటువంటి స్థితి. వాళ్ళు సర్వావస్థలలోనూ పెరుమాళ్ళని సేవించుకుంటూ ఉంటారు కాబట్టి ఇది మూడవ జీవి నిత్య సూర్యుల యొక్క అవస్థ. ఇది నమ్మిళ్ళయ్య గారు ఎంత చక్కగా మనకి ఇలాగ అరటిపండు వలిచేసి దాన్ని మళ్ళీ గుజ్జు చేసి, మీరు నొక్కి కూడా పండుని తినలేరేమో, గుజ్జు చేసి ఇస్తున్నాను తిన్నట్లు అన్నట్టు ఈ జీవులు ఇన్ని రకాలు, వీళ్ళు బద్ధ జీవులు, ముక్త జీవులు, నిత్య సూర్యులు, ఆ మూడు అవస్థలు నమ్మాళ్ళ వాళ్ళకి ఇక్కడ ఉండగానే ఉన్నాయి. ఎంత స్పష్టంగానో చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ప్రణయ రోషత్తాలే ఊడుగయ్యాలే, ప్రణయ రోషం చేత ఊడుగయ్యాలే. కలహం అంటే ప్రణయ కలహం. ఈ ప్రణయ కలహం నిజంగా పోట్లాడుకోవడం కాదు, కాసేపు దెబ్బలాడుకుని పూర్వం ఉన్న ప్రేమ 10 రెట్లు పెరగడానికి ఈ ప్రణయ రోషం సహకరిస్తుంది అని చెప్పడం అన్నమాట. విరాట్ మారోడక్క చొల్లలా ఇరిందదు. కాబట్టి ఆ శ్రీదేవికి హక్కు ఎలా ఉందో అలాగే నమ్మాళ్ళ వాళ్ళకు కూడా నాకు కూడా నీతో పోట్లాడేటువంటి హక్కు ఉంది అని ప్రణయ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు ఇక్కడ అన్నమాట. అలాగే విష్ణునా సరసోవీర్యే సోమవత్ ప్రియదర్శన ఎన్నో పెరుమాళుడయ్య ఓరో స్వభావంగళకు సకల పదార్థంగళయం ఒప్పాగ చొల్లుమా పోలే. రామచంద్ర స్వామిని వర్ణిస్తూ మనకి వాల్మీకి మహర్షి విష్ణునా సరసోవీర్య సోమవత్ ప్రియదర్శన అని ఒక్కొక్క గుణం ఒక్కొక్కరితో పోల్చి చెప్తారు చూడండి. ఆ ఆనందాన్ని పరాక్రమాన్ని చెప్పినప్పుడేమో విష్ణువుతోటి పోలిక అంటారు రాముడికి. అలాగే ఆనందాన్ని కలిగించడంలోనేమో చంద్రుడితోటి పోలిక అని అంటారు. ఆ విధంగా ఆళ్వార్లకి అక్కడ ఎలాగైతే రాముడికి 100 మందితోటి పోలికలు చెప్పారో ఇక్కడ అందరి పోలికలు ఆళ్వార్లతోటే చెప్తున్నారు. అది గొప్పతనం, సమాహారం అన్నమాట ఆళ్వార్ల యొక్క పరిస్థితి. దశ విషయాల్లో అన్ని అవస్థలు ఆయనే పొందేస్తున్నారు అని. ఎలాగా చూడండి, విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన ఎన్నో పెరుమాళుడయ్య ఓరో స్వభావంగళకు సకల పదార్థంగళయ్యం ఒప్పాగ చొల్లుమా పోలే. ఎన్నో పోలికలు చెప్పడం వల్ల ఏమిటండి ఇక్కడ పోలికలు? ఏమండి, రాముడికి మిగిలిన వారితో పోలికలు, ఆళ్వార్లకి పెరుమాళ్లతో పోలికలు ఒకటేనండి అంటే చక్కగా వివరిస్తున్నారు. అల్లాదార్ పడి అడంగలం ఇవరుడయ్య ఓరో వస్తైకు ఒప్పామర్తనై అంటే ఆ ఆళ్వార్లకి అక్కడ రాముడికి చెప్పిన పోలికకి ఆళ్వారు నాయకుకి చెప్పిన పోలికకి చిన్న తేడా ఒకటి ఉంది. ఏంటి ఆ తేడా? రామచంద్రుడి యొక్క ఒక్కొక్క స్వభావానికి ఒక్కొక్కళ్ళని పోలికగా చెప్పారు. వీర్యంలో విష్ణువు లాంటి వాడు, ఆనందంలో చంద్రుడు లాంటి వాడు, ధైర్యేణ హిమవానివా ధైర్యంలో హిమవంతుడి లాంటి వాడు. ఇలా అన్ని మనం రామాయణం చదివినప్పుడు సంఖ్యపల్ల చదువుతాం కదండి. ఇక్కడ ఆళ్వారు నాయిక ఒక్క దశ భగవత్ ప్రామాణ్యం ఉన్న వాళ్ళందరితోటి సాటిగా ఉంది. అంటే అంతమంది అవస్థ ఒక్క ఆళ్వారులోనే ఉందన్నమాట. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క పోలిక ఉండడం వేరు, అందరి పోలికలు ఒక్కళ్ళలోనే ఉండడం వేరు. పరాకాష్ట అంత ప్రణయం అన్నమాట ఆళ్వార్లకి పెరుమాళ్ళయందు అని. ఇది తాన్ భార్యాత్ ప్రభృతిగిరే ఇవరకు భార్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ లక్ష్మణో లక్ష్మీవర్ధన అంటారండి. ఏమిటి అంటే లక్ష్మణుడికి రాముడి యందు ఉండేటువంటి ప్రేమ బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ,
చంటితనం నుంచే ఉంది అని. మామూలు వాల్మీకి రామాయణంగా చెప్పకపోయినా విచిత్ర రామాయణం, ఆనంద రామాయణం వాటన్నిటిలోనూ ఆ బాల్యాత్ ప్రకృతి సుస్నిగ్ధ అన్న చోట చిన్న చిన్న కథలుగా చెప్తారండి. 4 ఉయ్యాలాలు వేసి నలుగురిని పడుకోబెడితే ముందు రాముడు, తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత శత్రుఘ్నుడు. ఈ లక్ష్మణుడు ఎక్కి ఎక్కి ఏడ్చేస్తుంటే ఎన్ని వైద్యాలు చేయించిన చాలా పెద్ద ఘట్టంగా ఒక సీనుగా ఉంటుందండి. దశరథుడిని పిలిపిస్తారు, ఇలా ఏడుస్తున్నాడు ఆపట్లేదు, వైద్యుల్ని పిలిపించాలి అని. సోదిగత్తెల్ని పిలుస్తారు, మంత్రగత్తెల్ని పిలుస్తారు, పెద్ద చాలా బాగుంటాయి ఆ ఘట్టాలు. చిట్టి చివరికి వశిష్ఠుల వారు అంటారు, కాదు రోగికి ఎప్పుడు ఒకే చోట ఉంచకూడదు, స్థలాన్ని మార్చాలి. అందువల్ల మన ఇళ్లలో కూడానండి ఒకే చోట ఉంటారు, రోగిని కాస్త మారుస్తూ ఉంటారు, అటు ఇటు మారుస్తూ ఉంటారు. అలా మార్చేటప్పటికి కొంత ఉపశమనం కలిగిందని, అంటే లక్ష్మణుడిని 2వ ప్లేస్ కి తీసుకొచ్చి భరతుడిని వెనక్కి తీసుకొచ్చారని, బుక్క తగ్గింది గాని ఏడుపు మానలేదని. అప్పుడు లక్ష్మణుడిని ఎత్తుకుని తీసుకుని వచ్చి రాముడు పక్కనే పడుకోబెట్టారండి. ఇంకా కలకల కలకల నవ్వేస్తూ ఎంత ఆనందంతో ఇద్దరు సోదరులు కూడా ఎంత నయనానందకరంగా ఉన్నారు అట. అంత ప్రేమ. కవి గారి పద్యం ఒకటి గుర్తొస్తుందండి. పక్క సుమిత్ర రాముడనినప్పుడు లక్ష్మణు మాట చెప్పగా అనక్కరలేదు, సూత్రమనినప్పుడు భాష్యము లేక ఉండునా. ఇది చాలా రసహృదయులైన వాళ్ళు ఆనందించేటువంటి ఉపమానం. ఒక సూత్రం ఉంది అంటే దానికి వ్యాఖ్యానం, భాష్యం ఉంటుంది. రాముడు అంటే లక్ష్మణుడు ఉంటాడు. అంత ఉదాత్తంగా అంత స్థాయిలో పోల్చారండి కవి గారు. అలాగా బాల్యాత్ ప్రవృత్తి సుస్నిగ్ధ అన్నట్లుగా అరియాకాలత్తుళ్ళే అడుమై కణందు செய்வித்து என்னும் முலையோ முழுமுத்தம் போந்தில பெருமான் மலையோ తిరువేంగడమడవెన్న కల్కేంద్ర వాసకం ఎన్నం సొల్లిగరపడయే. దీనికి ఎన్ని వివరాలుగా ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఎక్కడెక్కడి నుంచి రామాయణంలో బాల్యాత్ ప్రవృత్తి సుస్నిగ్ధ సరే, తర్వాత ఏం తెలియని వారికి కూడా భావాన్ని అరియాకాలత్తుళ్ళే అడుమై కణం అంబు సైదు విత్తు అని. తెలియని కాలంలో తెలివిరిత్తల్లో పాసురాలు అనమాట, అందమైనటువంటివి. నువ్వు తెలిసినటువంటి తెలియనటువంటి కాలంలో మాకు అన్ని తెలియచేసేలా చెప్పావు కదా అని. ఇంకా తిరువిరిత్తల్లో ములయ్యో ములుముత్తం పొందిలా పెరుమాన్ మలయ్యో తిరువేంగడమెండ్రు కల్కింద్ర వాసకం. ఎక్కడికి చేరాలి ఆయన కొండ అంటే తిరుమల అంటే ఏ దివ్య దేశాన్ని దర్శించాలి అనేటువంటి ఆర్తి, అంటే అంత ఆర్తితోటి పెరుమాళ్ళ యందు, పెరుమాళ్ళు ఎంత గొప్పవారో వారు వేంచేసి ఉన్న దివ్య దేశాలు అంత గొప్పవండి. మన గోష్ఠి వాళ్ళు చక్కగా అలా శ్రీవైకుంఠంలో ఉన్నాము అంటే నమ్మాళ్ళ వార్లకి దగ్గరగా ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో చక్కగా అక్కడ పెరుమాళ్ళని, ఆ చుట్టూ ఉండేటువంటి వానమామలైని, ఆ చుట్టూ ఉండేటువంటి నాగులేరి కదండి వానమామలై, ఎంత బాగుంటుంది. అవన్నీ దర్శిస్తున్నాయి. శ్రీమన్నారాయణ వచ్చామండి, ఆళ్వార్ తిరునగర్కి వచ్చాము. ఆళ్వార్ తిరునగరి పెడతాము, వీలైతే ఆళ్వార్ల దర్శనం చేయిస్తాం. తప్పకుండా తప్పకుండా. మమ్మల్ని అలాగా ఒక 5 నిమిషాలు దానికి కేటాయిద్దాం. చూడండి, సేవించుకోండి అందరు జాగ్రత్తగా. ఏ స్వామి గురించి చెప్పుకుంటున్నామో ఆయన కరుణిస్తున్నాడు. అక్కడ ఎంబెరుమానార్ సన్నిధి. బాగుంది, ఇప్పుడు స్పష్టంగా ఉందమ్మా చాలా. రామానుజ చతుర్వేది మంగళం, చతుర్వేది మంగళం దీని పేరు. అవును, లోపలికి వెళ్తున్నాము, మరి ఆన్ చేయొచ్చో లేదో తెలీదు. ఏదో రామాయణంలో అన్నట్టు అక్కడ ఉన్న ఇసుక రేణువునైనా చాలు అంటారు. అలా అక్కడ ఉన్న ఆ ముగ్గులు చూసినా చాలు, ఆ సన్నిధి చూసినా చాలు, ఆ స్తంభాలు చూసినా చాలు. ఎంత చక్కగా పెడతారు అండి అక్కడ ముగ్గులు అవిని ఆలయాల్లో.
తెల్లవారేటప్పటికి ఒక ప్రత్యేకత, దానికి ప్రత్యేకాలంకరణ చాలా. దరిద్రనెన్నో మాట్లాడద్దమ్మా పన్యారుల వేణమ్మెళ్ళు శరణం పొక్కారు. ఇక్కడ నాయికావస్థలో ఉన్నారు కదా ఆళ్వార్లు. రోజు రోజుకి దుఃఖం ఎక్కువైపోతుంది. ఏరాడంలో ఎంత బాగా చెప్పారండి. ఏమయ్యా, నీకు అక్కర్లేనప్పుడు నాకు అక్కర్లేదు అని ప్రణయ కోపం. నేను తిన్ను నాకు అక్కర్లేదు అంటుంటాను చూడండి మనం ఏదైనా సరే. అలాగా ఇక్కడ కూడా మాసరి సోదిలో గాని ఏరాళంలో గాని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ప్రణయ కోపాన్ని, ஏராளும் இறையோனும் திசைமகனும் திருமகளும் கூறாளும் தனவுடம்பன் குளங்குளமா அசுரர்களை நீராகும்பாடியாக நிர்மித்து படைத்தொட்ட మారాళన్ కవరాదా మణిమామై కురై విలమే. నీకు అక్కర్లేకపోతే నాకు వీటితో ప్రయోజనం లేదయ్యా. మడనంజాల్ కురై విలమే, ఈ మనస్సు నాకు వద్దయ్యా. நிறைவினால் குறை விலமே, குறை విలమే, అరివినాల్ కురై విలమే, కిళరొడియాల్ తిరై విలమే. ఏం చెప్పారండి ఆ ఏరాళ్ళంలో. నీకు అక్కర్లేకపోతే నాకు కూడా ఏది వద్దు వద్దు వద్దు. నిజంగా ప్రేమ ఉన్న చోట ఏమంటారు మామూలుగా, నువ్వు తినకపోతే నేను తిన్నా అంటారు అనుకోండి. రసహృదయులైతే అర్థం చేసుకుని ఇద్దరు తింటారు. నువ్వు తినకపోతే మానే నేను తినేసి వెళ్ళిపోతాను వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా హృదయంలో పరిపూర్ణత లేకపోతే ఆ రకం వాళ్ళు కూడా ఉంటారు. రెండు రకాల వాళ్ళు కూడా అన్నమాట. ఆ పెరియ వార్తయోడే కూడా తూతువిట్టారు. விட்டாள் சென்று அத்தலை பட்டு அவனு கருவிக்க அவனு నిలువలవాయి అనైకరులు చెయ్య వందు తోత్తినా పోలే. ఏమయ్యా, ఆవేళ నీకు రక్షించాలి అని అంటే గజేంద్రుడి దగ్గరికి ఎలా వచ్చి దూకి రక్షించావో అలా రక్షిస్తావు నిన్ను. ఆ మాసరి సోదిలో ఏమన్నారు, కొంచెం ఆలోచన మారింది. ఏమని, నేను నన్ను రక్షించినప్పుడు నీకింత కీర్తి ఎందుకు, నిన్ను అపకీర్తి పాలు చేస్తాను చూడు అని, మడలెక్కుతాను చూడు అని బెదిరింపుల దాకా వెళ్ళారు. ఆయన ఏం కదలలేదు. ఇంకా ఎందుకు నా జీవితం వదిలిపెట్టేస్తాను అన్నారు. ఈ ప్రణయ కోపంలో స్థాయిలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. అన్ని అంతరాగందుకు నేను ఎందులోనో దూకేస్తానంటారు చూడండి లోకంలో మన వాళ్ళు. మరి అరసికులు అనుకోండి, దూకేయని వాళ్లే తోసేస్తారు. అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ రసిక హృదయాలు అయితే అమ్మమ్మ అంత మాట అనుకు, నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతకగలను అని అంటారు కదా. అనుకుంటాం కానీ చావు కూడా మన చేతిలో ఉండదు కదండి. దూకేస్తామంటే ఆ లోపల పడి అక్కడ కూడా జోక్ చేస్తారు. లోపల పాపం ఏ కప్పలు ఏవి పోతాయో అనవసరంగా దొక్కు అని ఆపుతారు అని చెప్పి అన్నట్లుగా ఒకవేళ తోసి దూకి పడిపోయినా బతికుంటారు, కాలో చెయ్యో ఎదుగుతుంది తప్ప ప్రాణాలు పోవండి. అందులో చావు కూడా మన చేతుల్లో ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకని భగవత్ సంకల్పం, ఆయన దయ ఎప్పుడంటే అప్పుడు తప్ప పుట్టడం గాని మరణం గాని ఏవి మన చేతుల్లో లేవు అని చెప్పడం అన్నమాట. అప్పుడు అలాంటి స్థితిలో భగవంతుడి దర్శనం, అసలు దర్శనం కూడా అక్కర్లేదన్నంత విరక్తి వచ్చేస్తాను. నువ్వు కనపడక్కర్లేదులే, కనపడి దగ్గర నుంచి వెళ్ళిపోతావన్న బెంగ తప్ప నాకేం మిగులుస్తావు తప్ప నువ్వు అందువల్ల అక్కర్లేదులే, రాకు నాయన రాకు అని అండవన్నమాట. మనం ఫోన్లే నామానుసంధానం చేస్తామంటే ఇంతకు ముందు ఏం చెప్పారు, నామానుసంధానం చేస్తే అవి విని కాస్త పోలుకుంటుంది మా అమ్మాయి అని తాయిమారు అవస్థలో చెప్పారు. ఇప్పుడు ఆ స్థితి కూడా కాదు. నువ్వు అరక్షణం కలిసావు అంటే 60 గంటలు దుఃఖపెడుతున్నావయ్యా, ఎందుకు నువ్వు కలవడం చెప్పు అని నిష్ఠురోక్తులు పలుకుతున్నారు అన్నమాట. అంటే నేనేమైపోయినా ఆయనకు అక్కర్లేదండి అనే ఒక విరక్తి భావాన్ని ఇక్కడ ప్రణయ రోషంలో రకరకాల భావాలని ప్రకటిస్తున్నారు అన్నమాట. అందుకని అవను ఇజవళనాయి అనైకరుள் செய்ய வந்து தோத்தினா போலே பதறி நடந்து నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ వారానిర్క అవళవు పత్తామే కిడందు తుడిత్త మలరందు అని చేయడానికి కాసేపు నిలబడి, కాసేపు తల్లడిల్లి, కాసేపు తడబడి, కాసేపు వ్యాకులపడి, ఎన్ని అవస్థలు ఆ మనస్సుకి. పోయేవాళ్ళు కూడా ఓ టాప్మని వెళ్ళిపోయి డామ్మని పడిపోరాడు. వెళ్దామా వద్దా, అదే చేద్దామా వద్దా, పోనీ చేద్దామా, సంశయాస్పద స్థితి వస్తుంది.
இனி இவ்வளவில் நாம் செய்யப்படுவதம் என்று பார்த்து முடந்து பிழைக்கும் மேற்பட்ட பரிகாரமில்லை என்று பார்த்து అరుదిట్టు ముడిపారాక్కిరాள். నేను ఉన్నా లేకపోయినా ఈయనకు ఒకటేలే, వెళ్ళిపోదాం అని అనుకున్నారట. అంటే అంత కోపం వచ్చేసింది అన్నమాట. మన మరణం ఆయనకేం బాధ లేదు. రెండో ఆలోచన అనమాట, పోతే సరిపోతుంది ఒక ఆలోచన. నేను పోతే ఆయనకో లెక్క ఏంటి, వెంటనే సరదాలుగా చెప్పుకుంటూ ఉంటారండి. పోతే ఇవాళ పోతే రేపు పెళ్లి కొడుకు అవుతారని సామెత ఉంచండి మనకి లోకల్లో. ఒకటి మన ఎవరో ఏదో చెప్తున్నారు, ఇతర దేశాల్లో పోయిన తర్వాత సిమెంట్ తోటి కట్టడం కడతారండి. దాన్ని కట్టి ఒక 10 రోజులు గాలి ఇలాగ విసన కర్రలతో వేస్తారు. అది సంప్రదాయం అంట ఆ దేశంలో. ఎందుకు అలా చేస్తారు అంటే చెప్పారన్నమాట. వాడు బతికి ఉండగానే ఇంకా పోతాడు అనగా భర్త చెప్పాట, ఇదిగో కనీసం నా సమాధి ఆరే వరకైనా మళ్ళీ పెళ్లి చేసుకోకే ప్లీజ్ అన్నట్టు. అందుకోసమని వాడు పోగానే ఎప్పుడు ఆరుతుందా అని చెప్పి విసురుతున్నారు. అంతకంటే ఏం లేదు, తొందరగా పెళ్లి చేసుకోవాలి. నేను ఇవన్నీ ఊరికే సరదాకి చెప్పుకునేవండి. అంటే లోకం అలా ఉంది, మరపు అనేది అలా ఉంది, దాన్ని మరిపిస్తోంది, కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తోంది అనేటువంటి దానికి ఉదాహరణ అన్నమాట ఇవన్నీ అని. முடிந்து பிழைக்கும் மேற்பட்ட பரிகாரம் இல்லை என்ன பார்த்து அறிந்து முடிப்பார்க்கிறாள். అది ఇవள் సంకల్పిత పోదాగ முடியலாயிராதிరే అంగన్ చెయ్యలామన్రు. పోతే పోయింది అనుకుంటాడు, అమ్మయ్య వదిలిపోయింది అనుకుంటారు, కానీ ఏం బాధ ఏం పెట్టుకోవడం, బెంగం పడుకోవాలండి. ఇవள் ఏరాళం ఇరయ్యోనిల్ వేండా ఎన్న పోదేమిరే, నీకు అక్కర్లేనివన్నీ వద్దనయ్యా అన్నారు ఒక తిరువాయ్మొழிలో. ఇని భోగத்துக்கு அவன் வரவு வேண்டின ఓపాది முடிவுக்கும் அவன் வரவு வேண்டி இருந்தது. భోగాలకి ఎలాగో ఆ విరహానికి కూడా అతడే కారణం. ఆయన రావడం వల్ల ఆనందమయ జీవితం, ఆయన లేకపోవడం వల్ల దుఃఖమయ జీవితంగా ఇది గడుస్తుంది కదా. పిరివల్ గుణానుసంధానం పండిదర్కలాం, పోనీ దూరం అయితే గుణానుసంధానం చేసుకుని బ్రతకచ్చు కదా అనే ఒక మాట అంటే అవన్ సన్నిధలవనై ఒలియ అరైక్షణము ముఖం మారి ఇరిక్కం అదుక్కుం ఏర్పడి ముడివండు. ఆయన వస్తాడు, క్షణం ఉంటాడు, మనకి ఇంతకాలం బాధని కలిగిస్తాడు. విడిపోయి అవన్ పేరనిన్ ఇత్తలయ్యై పండినం ఇరుక్కడంగలం అవన్ సన్నిధిలే తాను పుడింద அவனையே நவப்படுத்த பார்க்கிறாள். அவன் வரவிலே అల్పం తాలూక ప్రణయరోషం తలై ఎడుతదు. ఇన్నమాట ఏమిటి అంటే ఆ స్వామి ఎదురుగానే నేను అంతమైపోయి బాధ కలిగిద్దాము అని అనుకుని పోతే పోయింది అనుకుంటాడు తప్ప మన గురించి అన్న బెంగ పెట్టుకుంటాడా ఏమిటి అని ఒక్క క్షణం ఆలోచించి ఇంకా కోపం పెరిగిపోయింది. ఈ కోపం ఏంటి, ఒక ఉడుకుమోతుతనం అని మనకి చక్కటి పదం ఉంది తెలుగులో. ఉడుకుమత్తనం అన్నమాట. అయ్యో పోతావా అనుకోడు, అయ్యగా పోయిందిలే అనుకుంటాడు అనే భావంకే ఉడుకుమత్తనం వచ్చేసింది కండి. వచ్చేసి ప్రణయాచ విమానాచ పరిశిక్షేప రాఘవం. అది ఇక్కడ మనకి రామాయణంలోకి 2 మాటలు చెప్తారండి. ఇక్కడ ఏంటి అంటే ఆవిడ సీతాదేవి దగ్గరికి తీసుకువెళ్ళిపోయారు. అరణ్యవాసానికి వెళుతుంటే నేను వస్తానంది, వద్దన్నాడు. పులులు అన్నాడు, సింహాలు అన్నాడు, అడవన్నాడు, భయం అన్నాడు. ఏం పర్వాలేదు నువ్వు ఉండగా నాకేమిటంది. చివరికి ఒక మాట అంది. అతనికి కాస్త గట్టిగా కోపం రావడానికి కాస్త మాట్లాడదా అనుకుంది. కింద మన్యుత వైదేహ పితామే మిథిలాతిప రామ జామాతరం ప్రాప్య శ్రియం పురుష విగ్రహం. మా నాన్న మిథిలాధిపతి జనకుడు, నువ్వు అక్కడవే వెళ్ళావు, నన్ను ఇక్కడ వదిలిపెట్టేసే అడవులకు వెళ్ళిపోయావని తెలిస్తే ఎంత మోసం జరిగింది. ఒక ఆడపిల్ల మగవేషం వేసుకొచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకు వెళ్ళిందా, వీరుడు కాదా రాముడు అని అనుకుంటాడు. పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. పురుషుడు వేషం వేసుకొని వచ్చినటువంటి స్త్రీ మా అమ్మాయిని పెళ్లి చేసుకుందా అని ఆ తర్వాత అంటుందన్నమాట. రామ ఎందుకు అంత మాట అన్నాను అంటే నీ మీద కోపం కాదయ్యా, ప్రణయాచ అభిమానాచ పరిశిక్షే పరాగవం, నీ మీద ఉన్న ప్రణయం చేత. అంటే సవాల్ చేస్తే అభిమానం వచ్చి తీసుకెళ్ళాడు కదండి,
అంతవరకు పెడితే గాని మరి తీసుకెళ్ళలేదు. అందుకోసం అలా అన్నానయ్యా. ప్రణయంతో, అభిమానంతో, ప్రేమతోటి అని అన్నాను అని అంటుంది. ప్రణయం అంటే ఏమిటి? ప్రకర్షేణ నయ, ఇంకా విడిచి ఉండలేని ప్రేమకి ప్రణయం అని పేరండి. ప్రణయంలో పడ్డారు అంటే ప్రకర్షేణ నయ, ఇంకా తట్టుకోలేనంత, ఎడబాటుని తట్టుకోలేనంత ప్రేమ. പ്രണയാച്ചാഭിമാനാച്ച പരിചിക്ഷേപരാഗം നെങ്കരിപ്പടിയെ അവരോടുണ്ടാന చిరపరిదియత్తాలం కలవియాలం. ఎన్ని రోజులు 12 సంవత్సరాలు అద్భుతమైనటువంటి జీవితాన్ని సీతారాముల అయోధ్యలో ద్వాదశ వర్షాహం అంటుంది కదండి. 12 ఏళ్ళు గడిపాను. భలే లెక్కలు కూడా ఎంత బాగుంటాయో రామాయణంలోని. ఎన్నుడయ్య వరన్రో నువ్వు నావాడివి కదా, ఎంగర వేండప్పాటాలం పెరుమాళై మేలిట్టు వార్తై సొన్నాడు. నావాడివే కదా, నేను అనుకోవచ్చు నాకు ఆ స్వాతంత్ర్యం ఉంది అనేటువంటి మాటతోటి ఇలా మాట్లాడాను తప్ప, ఇలా మాట్లాడితే నువ్వు తీసుకువెళతావనే ఉద్దేశంతో మాట్లాడాను తప్ప వేరే ఏమి కాదు అని తర్వాత చెప్పినట్లుగా కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య శ్రీయం పురుష విగ్రహం என்று వారీర్ ఒరువనుకు ఆత్తా ఒరుత్తియుండో. ఒక్కడు తన భార్యని రక్షించుకోలేడా? భర్త అంటే భరించేవాడు అని అర్థం. భరించడం అంటే యోగక్షేమాలు భరించడం అంటే, ఇంకో అర్థం కాదు. భరించడం అంటే యోగాన్ని, రక్షణని భరించడం. మరి ఎందుకయ్యా ఆ పేరు పెట్టుకున్నావు? ఎన్నయ్య ఒరిత్తియ్యం నొక్కమంటామయ్యే వైతుపోగప్పుగిరదు. ఒక్కదాన్ని రక్షించలేవా? ఒక్కదాన్ని రక్షించలేని వాడివి భూమండలాన్ని రక్షిస్తావయ్యా నువ్వు అని. ఇది తన్నై ఎంగళయ్యర్ కేట్కిల్ పోరవెరుప్పర్. అది ఇది మా నాన్న గనక తెలిస్తే ఎంత బాధపడతారు. పొరపెండాటి ఆనుడై ఉడుతు. ఒక అమ్మాయిగా ఉన్నవాడు మగ వేషం వేసుకుని ఎనమగళை కైపిడుతుకొండు మా అమ్మాయి చేయి పట్టుకుని పోన ఇత్తనయ్యా అదే ఎన్ని రాని కడుగా కొండు పోగప్పారం అని లోకమంతా అంటారు, మా నాన్నగారు అనుకుంటారు అని కొంచెం అది ఈర్ష్యారోషో బహిష్కృత్య ఆ మాట ఎక్కువ తీసుకోమన్నారండి. ఈర్ష్యారోషో బహిష్కృత్య ఆయనలో ఉండేటువంటి ఈర్ష్యని, రోషాన్ని పైకి తీసుకొచ్చింది. అంటే మనకి తెలుగులో పదం చూడండి, పొడుచుకుని వచ్చింది అంటారు. కోపం పొడుచుకుని వచ్చింది అంటారు. అలాగా గాంభీర్యం, లోపల ఉండేటువంటి అభిమానం పొడుచుకుని వచ్చి పిరరు ఎర్తికండాల్ పొరుక్క వేండావో நான் உம்மோடே கூட பெற என்னும் புறப்பட்டு நாளடி இட்டால் எனக்கத்தால் வரும் ஏத்தம் கண்டு பொறுக்க మాటామయ్యారుంటాన కోపాసూయగడై పొగడం. ఇది ఇంకా బాగుందండి. ఏంటంటే అవునులే, నిన్ను చూస్తే నీకు, నన్ను చూస్తే అసూయ అందుకండి సీతమ్మ. ఇది చాలా ఇంకా అందమైన మాట. మధ్యలో సీతమ్మను చూస్తే రాముడికి ఎందుకండి అసూయ? ఈర్ష్యారోషో బహిష్కృత్య ముక్తశేషమివోదకం నయమాం వీర విశ్రబ్ధ పాపం మయిన విద్యతే. చాలా అందమైన సందేశం ఇచ్చిన శ్లోకం అండి ఇది. ఈర్ష్యారోషో బహిష్కృత్య, ఈర్ష్యని, కోపాన్ని వదిలిపెట్టి పారబోసిన నీళ్ళని కాసిన తాగాక దాని గురించి గంటలు ఆలోచించాం, మిగిలినవి ఎవరికి ఇవ్వకూడదు, పారబోసేస్తాం. ఆటోమేటిక్ గా జరిగిపోయే పని. నువ్వు నన్ను అలాగా నీ వెంట అలా తీసుకెళ్ళిపోవాలంటే దీనికి ఇంత ఆలోచన, కమిటీ పెట్టడం, నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి ఏమీ అక్కరలేదు. ఎందుకని? అక్షాంతి ఈర్ష్య. ఈర్ష్య అంటే ఏమిటండి? సహించలేకపోవడం ఈర్ష్య, భరించలేకపోవడం ఈర్ష్య. రాముడికి సీత మీద అలా ఈర్ష్య ఉంటుందండి? అలా అంటేనైనా తీసుకెళ్తాడు, అంత మాట అనేద్దాం అని. ఏమిటి? అడవికి బయలుదేరితే అడవికి వెళ్ళమన్నది రాముణ్ణి గాని సీతమ్మని వెళ్ళమనలేదని. కైకేయమ్మ పాపం అడగడంలో అజాగ్రత్త పడిందో ఏమో, నువ్వు అడవులకు వెళ్ళు అంది. మీ ఆవిడతో సహా పొమ్మని చెప్పలేదు ఆవిడ అక్కడ. అందువల్ల అక్కడికి అంటాడు దశరథుడు. వెళుతుంటే ఆవిడ నగలు అవన్నీ పెట్టి పంపిస్తూ ఉంటాడు దశరథుడు. అవన్నీ ఎందుకు పెడుతున్నారు అడవులకు వెళ్ళడానికి అంటే, జాగ్రత్తగా వినండి, ఆవిడ అడవులకు వెళ్ళమన్నది రాముణ్ణి ఒక్కడనే, సీతమ్మని కాదు. సీతమ్మ ఇష్టం వచ్చినట్లు సకల వాహనాలతో
ఆయుధాలతో అన్నిటితోటి వెళ్ళొచ్చు అంటే అదన్నీ వద్దని మిగిలినవన్నీ ఆపేస్తారు. ఆవిడ చక్కగా నగలన్నీ పెట్టుకుని వెళ్ళింది కాబట్టి ఆ నగలన్నీ తీసి ఋషముఖ పర్వతం మీద రావణాసురుడు వెళ్ళిపోయినప్పుడు మూట కట్టి పడేస్తే మేము అవి తీసి దాచితిమి. మీ పతి అక్కడికి ఏకుదేరగా తామర సాక్షానందనుడు తామవి చూపిన చూచి మొక్కుచుందని చెప్పి మనకు మలరామాయణంలో వస్తుంది. ఆ నగలను చూచిన తర్వాత ఇవి సీతమ్మవే అని గుర్తుపట్టడం, అక్కడ మళ్ళీ లోకానికి అద్భుతమైనటువంటి సందేశాలు ఏమిటి అని అంటే, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందన. లక్ష్మణ, రాముడు చూశాక నగలకేసి అసలు నగలేం కనపడ్డాను, కళ్ళ నిండా నీరు వచ్చేసింది. దుఃఖంతో అక్కడ ఏం నగలున్నాయో అవి ఏమిటో కూడా కనపడడం లేట. మొహం తిప్పుకొని పక్కకి, లక్ష్మణ అవి మీ వదినవేనా చూడు అన్నట్టు. ఒక అందమైన సందర్భం ఆ కథలో, రామాయణంలో. అంతకంటే అందంగా లక్ష్మణుడు చెప్తాడు చూడండి, అన్నయ్య నన్ను చూడమంటావు, నాహం జానామి కేయూరే. నేను అసలు వదిన గారికి తల ఎత్తి చూసిన సందర్భాలు లేవు. కేయూరాలు ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలియదు, చేతులకు వేసుకునేవేవో నాకు తెలియదు. నాహం జానామి కుండలే, చెవులకేం పెట్టుకుంటారో నాకు తెలియదు. నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందన. రోజు వదిన కాళ్ళకి దాసోహం పెడతాను, ఆ పెట్టేటప్పుడు కాళ్ళకు ఉన్న నూపురాలను నేను గుర్తించగలను. ఎంత పవిత్రమైనటువంటి భావన చూడండి అక్కడ చెప్తారే. అన్నట్లుగా ఇంతకీ ఏంటంటే, అలాగా అవన్నీ తీసుకుని వెంట వెడుతుంటే ఏమి ఇల్లాలండి, తనకి నియమం లేకపోయినా భర్తతో పాటు తనంత తానుగా అడవులకు వెళ్ళిపోయింది అని లోకం నన్ను ఎక్కడ మెచ్చుకుంటుందో అని నీకు అసూయ కదా అందుకండి. ఎంత సరదాగా ఉందో చూడండి. అది అతనికి పట్టుదలని పెంచుతుంది, ఈవిడికి వెళ్ళడానికి ఒక అనుకూల వాతావరణాన్ని కూడా తయారు చేస్తుంది అనమాట. నాకు అలా ఏం లేదు, నీకు పేరు వస్తే నాకెందుకు అసూయ, రాగలిగితే రా. వెళ్ళగలిగినావిడండి. ఎంత మంచి పద్యాలు ఉన్నాయో మలరామాయణంలో. నడువనేరని కొమ్మ అడుగులు ప్రక్కులై చక్కర స్థలముల శ్రమము చెందే. ఏనాడైనా నేల మీద కాలు పెట్టిందండి ఆవిడ, నడిచే అవసరం వచ్చిందండి. అలాంటిది వెడుతుంటే ఆ కాళ్ళల్లో రాళ్ళు గుచ్చుకుని అవగుచ్చుకునే పద్మాల్లాంటి పాదాల నుంచి రక్తాలు స్రవిస్తూ ఉంటే అయ్యయ్యో ఏం పాపం చేసుకుందా ఈ లోకము, ఇలాగ అమ్మని నేల మీద నడిపిస్తోంది అంటుందండి మల్లరామాయణంలో. అలాగా ప్రజలు ఆవిడ్ని కీర్తిస్తే రామచంద్ర స్వామికి ఇంకా ఆనందమే తప్ప అది ఏమీ కోపం తెచ్చేటువంటిది కాదు అనేటువంటిది. ఈర్ష్యారోషో బహిష్కృత్య కళ్ళాలు పొరక్క వెండావు, ఇంకోళ్ళకి పేరు వస్తే నువ్వు భరించలేవా, నేనెందుకు భరించలేను, రా భరిస్తానో లేదో వెంటనే తీసుకెళ్ళిపోతాడు అన్నమాట. అందుకని అలాంటి మాటని అంది అంటున్నారు. అలాగే நான் உம்மோடே கூட போற என்று புறப்பட்டு நாளடியிட்டால் వెనక్కత్తాల్వారు మేత్తం కండు పొరక్క మాట్లామే. నేను నీతో వస్తే నాకు పేరు వస్తే కొండ అనకోప అసూయగలై పొగడం వాటిని పోగొట్టేసుకో అంటే ఆ గుణాలు రా నీకు అంటే హాయిగా తీసుకెళ్ళవయ్యా. ఎందుకయ్యా బాబు, ఎంత హాయిగా తీసుకువెళ్ళడం అది భుక్త శేషమివోదకం. చాలా మటుకు తాగేసి కాస్త నీళ్లుంటే అలా ఎలా పారబోస్తారు. ఆ చర్యలో ఆలోచన ఏమాత్రం లేకుండా చాలా సహజంగా ఎలా జరిగిపోతుందో నువ్వంత సహజంగా నన్ను తీసుకుని వెళ్ళొచ్చు. భుక్త శేషమివోదకం. ఇది ముప్పడియాగాదేదాన్. నెక్స్ట్ పేజ్. ప్రణయిగల్ గోష్ఠీలు ఇంగనే కాణం పరిమాత్తం. తాగిన నీళ్లు పారబోసినట్లు. ఇది మనకి మంచి సందేశం అండి. ఈర్ష్యాసూయలని వదిలిపెట్టాలి, ఇదండి ఇక్కడ సందేశం రామాయణంలో. ఎంత తేలిగ్గా వదిలిపెట్టాలి అంటే మనం కూడా అక్కర్లేని నీటిని, మిగిలిన నీటిని, అడుగుబొడుగు నీటిని ఎలా నిస్సందేహంగా వదిలేస్తామో మనలో ఉండే ఈర్ష్య అసూయలని అలా వదిలిపెట్టాలి. అసలు ఈర్ష్య అంటేనే కడుపు మంట. ఈర్ష్య మించిన స్థితి అసూయ. అసూయ అంటే
ఈర్ష్య అంటేనేమో తట్టుకోలేకపోవడం, ఇంకో మెట్టు పైకెక్కడం అసూయ అంటే వాళ్ళలో దోష ఆరోపణం చేయడం అసూయ. ఆ రెండిటికి అంత తేడా ఉంది. కట్టుకుపోతారులే అని తిట్టిపోయడం అనమాట. వాళ్ళను పట్టుకొని ఏం చేసుకుంటాడులే, డబ్బు ఏం చేయాలో తెలియట్లేదు, ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు దానాలు అంతే. ఇంత గొప్పగా దానం ఇచ్చాడా అని ఆనందపడ్డం ఉండదు. ఏం చేస్తాడు, ఏం చేసుకుంటాడు, ఇస్తాడు, తినేవాళ్ళ ఏమన్నానా అలాగా ఏదో ఒకటి మాట్లాడడం అని అన్నమాట. అందువల్ల ఇక్కడ ఆ ఈర్ష్య అనేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి. చెప్పడం చాలా తేలిక, కానీ ప్రాక్టికల్ గా చేయడం చాలా చాలా కష్టం. ఒకటికి పేరుస్తుంటే చూడలేకపోతుందండి ప్రపంచం కదా, మనం చూస్తున్నాం కదా మన చుట్టూ ఉన్న వాళ్ళు. ఇంకొకళ్ళు ఆహా మీరు ఇంత వాళ్ళు అంత వాళ్ళు అంటే కోపంతో మన మొహాలు మాడిపోతూ ఉండేటువంటి లోకం కదా ఇది. అందువల్ల వాటిని విడిచిపెట్టినట్లుగా నయమాం వీరా, ఓ వీరుడా నన్ను ప్రణయినిகளுக்கு ఉండాన తన్నేత్తం కన్నదాయిరుక్క వేండావో. నీ ప్రియురాలికి ఉన్నటువంటి గొప్పతనం నీ గొప్పతనం కాదా? రామచంద్ర సీతమ్మకి పేరు వస్తే రామపత్ని కదా అని పేరు నీకు కూడా వస్తుంది కదా, మీ ఆవిడ అని అందరూ పొగడుతారు కదా, అప్పుడు నీకు ఇంకా గర్వం రావాలి కానీ అసూయ రాకూడదు. నయమాం వీరా ఎన్న యర్యాదా పోలే ఉమ్మయ్యం మారిందిలీరాగిల్ అంటే నన్ను గురించే కాదయ్యా, నీకు నీ గురించి కూడా తెలియదు. நான் சொல்லக்கேளும் உமக்கொரு குறைகளும் இல்லை காணும். నీకేమీ లోట్లేదు, నువ్వు నన్ను ఈజీగా కాపాడగలవు. నీ పరాక్రమం గురించి నీకు తెలీదు. నువ్వేమో అమ్మో అడవి సింహాలు పులులు అంటున్నావు, నీకేమిటయ్యా, నీ ముందు సింహం ఎంతయ్యా, నీ ముందు పులి ఎంతయ్యా, నీ శక్తి నీకు తెలియట్లేదు. நான் சொல்லக்கேளும் உமக்கொரு குறைகள் இல்லை காணும் என்னை కొడుకోగప్పారం కాబట్టి నన్ను వెంటనే తీసుకెళ్ళు. నీకు తెలియదు నీ భుజబలము, ఆ భుజబలంతో నువ్వు ఎటువంటి దాన్నైనా కూడా శత్రువుని దూరము చేయగలవు, నన్ను రక్షించగలవు. ఆ తర్వాత అంటాడు అదే ఇంత మాట అంది, ఎలాంటి వాళ్ళ నుంచైనా నువ్వు రక్షిస్తావు నన్నంది. అంత నమ్మకం పెట్టుకుని వచ్చిన ఆవిడ్ని ఇవాళ నేను రక్షించలేకపోయానే అని రామచంద్రుడు బాధపడతాడు అన్నమాట హనుమ దగ్గర. అలాగా పాపం అయిన విద్యతే పోగడం అది అలా ఉంచు, ఎంత చిన్న చిన్న మాటలు அது అలా ఉంచు. நீரென்னை எங்கே நிறுத்திப் போனார், நீர் மீண்டு வருந்தனையும் தரித்திருக்கைக்கு வேண்டும், ஏது எனக்கு இல்லை காணும். ఇగో నాకా పాపం రా నీకు, నాకా పాపం వద్దు, నేను ఆ పాపం భరించలేను. ఏం పాపం అమ్మా అది? నువ్వు వెళ్ళిపోతే నిన్ను విడిచి కూడా సీతమ్మ వారు హాయిగా బ్రతికి ఉంది అనే పాపం నాకు రా నీకు. అది అంటే నిన్ను విడిచి నేను క్షణం కూడా ఉండలేను అని చెప్పడం అనమాట. ఇంగనన్రావిల్ నీరెన్నై ఎంగే నిరుత్తిపోనారు, నీరు మీండు వరందనయ్యం, నువ్వు తిరిగి వచ్చేదాకా దరిద్రకై వేయడం వేదు వెనక్కిళ్ళై బతకాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి పాపం నా జీవితంలో రా నీకు. ఇప్పటి ఇదే ప్రణయ రోషం తల ఎడుతాలిరుక్కుంబడి, ఇలాగే కదా ప్రణయ కోపం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఎవరితో అందండి ఈ మాటలు? సాక్షాత్తుగా రాముడితోటి. ఇన్నం ఇవ్వడవేయో ఇవర్ తామిలక్కాగచ్చన్న వెయ్యిరేవే. ఇవన్నీ కూడా తాను ఇక్కడ ప్రత్యక్షంగా ఆయనతో చెప్పింది. ఆ తర్వాత హనుమతో ఆ రాముడి యొక్క పరోక్షంలో కూడా ఇదే మాటలు ఆవిడ చెప్పింది అన్నమాట. ఎలాగా? ఇవర్ వరవిట్టవాళిన్ మున్బేయం కుశలీయదికా పుచ్చ కింను సాగరమే కలాం మహీందగతి కోపేన యుగాంతాగ్నిర్వోత్థిత ఎన్నుం అళ అవళిరే. చాలా బాగుంటుందండి ఈ శ్లోకం కూడా. కుశలీయది కాకుస్తా తర్వాత దూతగా హనుమ వచ్చినప్పుడు ఇలాగే అంటుందండి. కుశలీయది కాకుస్త, ఆ కకుత్స వంశంలో పుట్టిన మహానుభావుడు బాగున్నాడా అంటే? రామకృష్ణ పెట్టమ్మా, నేను ఆపుతున్నాను. గోసిలోకి 13 days baby, 16 years, Sabas 36 years, born in the tree. The one of the Esamberman sitting on the lip, that's to Sadagopa Swami.
தட்சட்டு நம்மாழ்வார் தாழ்மை முப்பரிய ஒட்டிய திவிதேசம் ராமானுஜர் மணவாள மாமுனி நம்மாழ்வார் பெர்த் பிளேஸ் ராமானுஜர் நேட்டிவ் பிளேஸ் ஸ்ரீபெரும்புதூர் தாமிரபரணி ரிவர் பாயில் த வாட்டர் first to Sejraba Ramanujan, second the boil water of Nammalvar. Very, very, very important trade. ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయట మొత్తం. ఇది దాసోహం స్వామి, దాసోహం. ఇది ఒకటి, ఇది 2 బ్రాంచ్, ఇక ఇక్కడ 2 4, ఇంకొకటి బయటకి వెళ్ళింది, అది అటు వెళ్ళింది మొత్తం పైన. అదే బాగుంది, చాలా స్పష్టంగా కనపడింది, చక్కగా కనపడింది. కనిపించట్లేదండి ఇక్కడ 5 బ్రాంచెస్ అని చెప్తున్నారు కానీ ది లాస్ట్ వన్ ఆచార్య పరంపర బ్రాంచ్ మొత్తం. అది ఇక్కడ పక్కన కనిపెడుతున్నాం, ఆచార్య పరంపరలో కనిపిస్తాను చూడండి. 6వ బ్రాంచ్ ఆచార్య పరంపర. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అదిగో చాలా అదృష్టం. కనిపించట్లేదండి, కనిపిస్తుంది. ఎవరు మాట్లాడద్దు, ప్రాబ్లం ఏమో, నెట్ ప్రాబ్లం ఏమో. చూడండి, చింతకాయలు చూపిస్తున్నారు, చింతకాయల ప్రసాదాన్ని చూపిస్తున్నారు నరేంద్ర స్వామి గారు. చూడండి, మన దాంట్లో 2 చోట్ల పెట్టాము, కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుందండి, ఆవిడకి నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఆవిడ ప్రాబ్లం. బాగుంది, ఎంత అదృష్టవంతులమో నిజంగా. పిన్ చేశారు, మాకు ఎవరికి క్లారిటీ లేదు. ఏమో మాకందరికి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మరి. చాలా మంచిగా మాట్లాడద్దు ఎవరు. చూడండి, కనిపిస్తున్నారు చూడండి. అదిగో ఇప్పుడు చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఓకే, జై శ్రీమన్నారాయణ. వీడియో తీసి తర్వాత పెడతాను నేను. స్వామివారికి మన ఆచార్య పరంపర తరఫున సన్మానం చేయండి స్వామి. ಒಂದು ನಿಮಿಷ ಸ್ವಾಮಿ. ధన్యవాద స్వామి. రొమ్మ రండి. మాకు ఆ రొమ్మ ఒక్కటే తెలిసింది, ఇంకేం భాష రాదు. చాలా థ్యాంక్ యూ చెప్పారు. లీవ్ అయిపోయారండి, లీవ్ అయిపోయారు అన్నయ్య. చాలా చాలా బాగుందమ్మా. చక్కగా ఎవరి గురించి మనం చదువుకుంటున్నామో వారిని ప్రత్యక్షంగా దర్శింప చేయడం మనకు అదృష్టం. ఇవాళ అలాంటి అవకాశము కలిగి రావడము అనేది చాలా బాగుంది. ఓకే, ఇంకా సమయం కూడా అయిపోయింది రండి. ఈవిడ పాపం ఆయన అంత మాట అంది కదా, అందుకోసమని దానికి కూడా కాస్త టైం ఇచ్చి ఆ పాపం తగ్గించుకుని రేపు మళ్ళీ ఓకే సరే. ఆ శ్లోకం అంటే ఈర్ష్యారోషౌ బహిష్కృత్య. ఇవాళ పాఠంలో మనకి సందేశం ఏమిటి అంటే, ఈర్ష్యని అసూయని గుప్తశేషమివోదకం, అక్కరలేని మిగిల్చిన నీటిని పారబోసినంత తేలికగా పారబోయండి. మీ హృదయాలను అంత స్వచ్ఛంగా ఉంచుకోండి. నిజంగా సాత్విక భావాలు ప్రవృత్తమానం అవుతున్న కొద్దీ జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది. అద్భుత సందేశం ఇది. నయమాం వీర విశ్రబ్ద పాపం నై నవిద్యతే. నేను నీకు విడిచి ఉండేటువంటి పాపం నాకు రాదు అంటే ఉండలేను నేను. అలాంటి పాపదశ నేను భరించలేను కాబట్టి నువ్వు నన్ను తీసుకుని వెళ్ళవలసినది అని చెప్పి సీతమ్మ వారు ప్రార్థించిన ఘట్టంతో ఇవాళ నమ్మాళ్ళవార్ల యొక్క నిర్నిద్ర తింత్రిని వృక్షాన్ని, పెరుమాళ్ళని, భాగవత గోష్ఠిని, ఆచార్యులని చక్కగా అందరినీ సేవించుకుని ధన్యులవయ్యం. ఓం దేవేశం కోలనాదన్నతయితమన సంపద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరోయోగి భట్టారకౌచ గోవిందం పూరనాదేన చ సకురుకేశేందు సింధుం జతీంద్రం మాలాధృత్యామనార్యో మమరుదినిదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ సేన మొదలు సెడుగో పన్నాదముని సేరీయ కొండార్
மணக்கால் நம்பி சென்றாமாளவத்தார் குருமாலாதரர் குறிகை பிரார்க்கம்மா இதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனே திருக்கண்ணக்கம் உடைய நம்பிள்ளை இவர் ஏழளித்தற்கே எந்த மாதவர் கற்பனாபரி வளருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கண்டருளன் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னொள் சேரந்தனவே நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரிதாசஸ்ய சுதாய குணசாலினே ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం నితేంద్ర పరవణం వందే ఉపన్యాసాన్ని అనుగ్రహించినటువంటి ప్రదేశం మనవాళ మామని గారు సరిగ్గా అదే వారి నామమే వచ్చింది. ఇప్పుడు మనవాళ మామని வாழியவன் மாறும் திருவாய் மணிப்பொருளை மாநத்தோர் தேరుంబడి ఉరైக்கும் చూడండి దర్శించుకోండి. చూస్తున్నారు, కనిపిస్తుందా? విద్యా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చేశానండి, కనిపిస్తున్నారు. ఇక ఇక్కడే మన చింత చెట్టు లోపల తొర్ర ఇవన్నీ దివ్య దేశాల పెరుమాళ్ళు ఇక్కడే వచ్చి వేయించేస్తున్నారు. వీళ్ళ విగ్రహాలు ఉన్నాయి చూడండి, మొత్తం వీటి మీద 108 పెరుమాళ్ళు వచ్చి ఇక్కడ నన్ను కూడా స్తుతించండి అని చెప్పి విన్నపం చేసింది ఇదంతా మండపం. చూడండి మళ్ళీ ఒక్కసారి. బాగుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాతాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాల దేశమాం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడైవల్లుమాంబగే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం.